చామగడ్డ ఫ్రై చేసుకుందాము. 1/2 కేజీ చామగడ్డ అండి. అంత పొట్టు తీసేసరికి కొద్దిగా అయింది. ఇది ఇంతే అండి, ఒక్కొక్కసారి ఇలానే పోతుంది. ఒక ఉల్లిగడ్డ కట్ చేశాను, కొద్దిగా కరివేపాకు, కారం అండి, అల్లం వెల్లి పేస్టు. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుందామండి. పొట్టు తీసి పెట్టాను కదా, ఇప్పుడు కట్ చేసుకున్నాము సన్నగా. తర్వాత ఈ కడాయిలో ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాము, ఒక పావు వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర వేసుకుందాము. వేడి అయితే కట్ చేసుకున్నామండి, సన్నగా కట్ చేసుకున్నాము. బాగా క్రిస్పీగా బాగుంటుంది ఫ్రై చేసుకుంటే. ఆయిల్ వేడైందండి, ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేస్తున్నాము. ఆవాలు జీలకర్ర వేసినాం కదా, చిట్టుపట్టలు ఆడుతున్నాయి. ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకుందామండి. అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. బాగుంటుందండి చామగడ్డ ఫ్రై, పప్పుకి చారుకి బాగుంటుంది. ఉప్పు కారం వేసుకుందామండి. 1 స్పూన్ వేస్తున్నానండి, 1.5 వేస్తాను కారము. ఇంకా 1/2 వేస్తున్నానండి. సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. స్పూన్ వేస్తున్నానండి. ఈ చామగడ్డ వేసేసుకుంటాము. ఇదంతా ఇందులో వేసేసుకుందాము, కలిపేసుకుందామండి. మూత పెట్టుకుందామండి. ఒక 15 మినిట్స్ పెట్టుకుందామండి. బాగా ఫ్రై అవ్వాలి, బాగుంటుందండి క్రిస్పీగా. చూద్దామండి. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ పెడతామండి. ఇలాగ కూడా బాగానే ఉంటుందండి. చూద్దామండి. 2 మినిట్స్ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూసారు కదా ఎంత బాగా అయిందో ఫ్రై, చాలా బాగా అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇది. పప్పుకి చారుకి బాగుంటుంది, సాంబార్కి బాగుంటుందండి. అందుకనే చేసుకున్నాము ఈరోజు. చామగడ్డ ఫ్రై చేశాను. థ్యాంక్ యూ. మీరు కూడా చేసి తినండి. థ్యాంక్ యూ.